పేరెంట్స్ పిల్లల్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్? పేరెంట్స్ పిల్లల్ని విపరీతంగా కొట్టడం వల్ల దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? ఈ రోజుల్లో పేరెంట్స్ ఎస్పెషల్లీ మదర్స్ టీచర్స్ లా బిహేవ్ చేస్తున్నారు. దీని గురించి నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో దీని గురించి డిస్కస్ చేశాను. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. కొందరు మోడర్న్ పేరెంట్స్ ఏం చేస్తున్నారనంటే పిల్లల్ని కొడుతున్నారు అండ్ ఆల్సో దాని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ కూడా చేస్తున్నారు. నిజం, ఇది కరెక్టేనా? అసలు పిల్లల్ని కొట్టడమే తప్పు అంటే దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం అంతకన్నా పెద్ద తప్పు కదా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా దాన్ని వీడియో కూడా తీసి అప్లోడ్ చేస్తున్నారు. పిల్లల్ని కొట్టడం అంటే అది ఒక రైట్ అని పేరెంట్స్ భావిస్తూ ఉంటారు. ఇప్పుడు కొందరు అనుకుంటారేమో, ఏంటి మేడం అలా అంటున్నారు, మేము చిన్నప్పుడు కూడా మా పేరెంట్స్ మమ్మల్ని కొట్టేవారు కదా. అవును, అది కరెక్టే. మేబీ చాలా మంది పేరెంట్స్ కొట్టేవాళ్ళు, నేను కూడా ఈ విషయాన్ని డినై చేయడం లేదు. కానీ ఇప్పుడు టైం మారిపోయింది. ప్రీవియస్ జనరేషన్ లో పేరెంట్స్ సపోజ్ ఏదైనా పనిష్మెంట్ ఇస్తే ఎదురు చెప్పే వాళ్ళమే కాదు, మనం పేరెంట్స్ చెప్పినట్టే వినేవాళ్ళం. ఈ రోజు మీ పిల్లలతో అలా చేసి చూడండి ఒకసారి. సపోజ్ ఒక గంటలో నిలబడు, అదే నీ పనిష్మెంట్ అని అంటే ఈ కాలంలో పిల్లలు ఫస్ట్ మీరే నించొని చూపియండి, నేనెందుకు నిలబడతాను, నేనేం చేసినా అసలు అని మీకే క్వశ్చన్ ఇస్తారు. ఎందుకనంటే కాలం మారిపోయింది. అందుకే టైం మారే కొద్దీ పిల్లల్ని కొట్టడం అనే ఆప్షన్ ని కూడా మార్చుకోవాలి. ఎస్, దీన్ని చేంజ్ చేయాల్సిందే. ఇందులో చాలా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. దీనిపైన ఎన్నో రీసెర్చెస్ జరిగాయి, ఎక్స్పెరిమెంట్స్ కూడా జరిగాయి. సైకాలజిస్టులు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే పిల్లల్ని కొట్టడం కరెక్ట్ కాదని. దీని వల్ల పిల్లల్లో నెగిటివ్ ఎఫెక్ట్స్ డెవలప్ అవుతాయి. పిల్లలు వైలెంట్ గా మారుతారు, హింసాత్మకంగా మారుతారు. సినిమాల్లో వైలెన్స్ ఉంటే అందరూ దాన్ని ఖండిస్తారు కదా, మరి అలాంటప్పుడు పిల్లల్ని కొట్టడం కూడా వైలెన్స్ కిందకే వస్తుంది కదా. పేరెంట్స్ దగ్గర ఒక అద్భుతమైన ఆప్షన్ ఉంది. పిల్లలు చదవకపోతే కొట్టడం, చెంపదెబ్బ వేస్తారు. కొందరు పేరెంట్స్ అయితే బెల్ట్, పైపు, చేతికి ఏదొస్తే దాన్ని తీసుకొని పిల్లల్ని కొడుతుంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఇది కరెక్ట్ కాదు. సరే, దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి? పిల్లల సెన్సిటివ్ హార్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూడండి. ఫస్ట్ ఎఫెక్ట్ వచ్చేసి పిల్లలు తమ ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకోవడమే మానేస్తారు. ఇప్పుడు నేను మా మమ్మీతో లేకపోతే మా డాడీతో ఈ ప్రాబ్లమ్ ని షేర్ చేస్తే మమ్మీ నా జుట్టు పట్టుకొని కొడుతుంది, డాడీ బెల్ట్ తీసుకొని కొడతాడు అని పిల్లలు తమ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోరు. పిల్లలు సొంత పేరెంట్స్ తోటే తమ ప్రాబ్లమ్స్ ని షేర్ చేసుకోకపోతే ఇక లైఫ్ డెసిషన్స్ ఎలా తీసుకుంటారో చెప్పండి. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, పేరెంట్స్ తో చెప్పుకోలేరు. అక్కడే సీన్ లో ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కూడా సేమ్ ఏజ్ పిల్లలే కాబట్టి వాళ్ళకు కూడా ఏం తెలియదు, ఏదో ఒకటి చెప్పేస్తే మీ పిల్లలు అదే ఫాలో అవుతారు, బ్యాడ్ హ్యాబిట్స్ కి బానిసలు అవుతారు. ఇంకా పిల్లల మనసులో ఒక రకమైన భయం ఏర్పడుతుంది. పేరెంట్స్ అంటే కాంప్లెక్స్ వచ్చేస్తుంది. ఎలా అంటే వాళ్ళకి చెప్తే కూడా కొడతారు, తిడతారు తప్ప లాభం ఉండదు మనకని ఆలోచిస్తారు. ఇలా పిల్లల్లో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. ఫ్రెండ్స్ కి షేర్ చేసినా వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుంది చెప్పండి. సెకండ్ ఎఫెక్ట్ వచ్చేసి దీని వల్ల పిల్లలు పేరెంట్స్ కి అబద్ధం చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇటు పేరెంట్స్ కి చెప్పుకోలేరు, అలా అని వాళ్ళకంత నాలెడ్జ్ ఉండదు. ఏదైనా తప్పు పని చేస్తున్నా ఇది కరెక్టా రాంగా అని అడగలేరు. అప్పుడు ఏదైనా తప్పు చేసినా సరే నేను చేయలేదు అని క్లియర్ గా అబద్ధం చెప్పేస్తారు. థర్డ్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ ఉండదు. మాటి మాటికి మీరు పిల్లల్ని కొడితే పిల్లలు మిమ్మల్ని ఒక డిక్టేటర్ లాగానే ట్రీట్ చేస్తారు. పేరెంట్స్ అంటే పిల్లలకి డిస్లైకింగ్ వచ్చేస్తుంది. రెస్పెక్ట్ ఇచ్చినా లాభం లేదని పిల్లలు మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఫోర్త్ పాయింట్, పేరెంట్స్ కి పిల్లలకి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఎంతలా అంటే పిల్లలు ఏమనుకుంటారంటే నేను త్వరగా పెద్దగా అయితే వీళ్ళతో సపరేట్ గా ఉంటే బాగుండు అని. దీనికి రీజన్ ఏంటి? పేరెంట్స్ పిల్లల్ని కొట్టడం, చిన్న చిన్న వాటికి కూడా కొడతారు కాబట్టి. అలా కాదు, మా పేరెంట్స్ కూడా మమ్మల్ని కొట్టారు కదా అని అనుకుంటే ఆ కాలం వేరు, ఈ కాలం వేరు కదా. మేబీ ఆ టైంలో పిల్లలకి అంత తెలివితేటలు లేవేమో, బట్ ఈ కాలంలో పిల్లలకి ఎదురు చెప్పే ధైర్యం ఉంది, మీతో ఆర్గ్యూ చేసే కేపబిలిటీ ఉంది. వాళ్ళు కూడా పేరెంట్సే కదా అని ఊరుకుంటారు. మీరు కొట్టినా తిట్టినా సైలెంట్ గా ఉంటున్నారు అని అంటే ఆ కొంచెం రెస్పెక్ట్ అయినా వాళ్ళలో మిగిలింది కాబట్టి. ఇలా రాను రాను పేరెంట్స్ అండ్ పిల్లల మధ్య చాలా దూరం పెరిగిపోతుంది. పిల్లలకి ఇంట్లో ఉండడం అస్సలు నచ్చదు. అందుకే పేరెంట్స్ పిల్లల్ని కొట్టడం ఒకటే ఆప్షన్ కాదు, ఇంకా ఎన్నో మెథడ్స్ ఉన్నాయి. నేను నా వీడియోస్ లో ఆ మెథడ్స్ ని షేర్ చేశాను చూడండి. పిల్లలు వైలెన్స్ ని చూస్తే వాళ్ళ మెంటల్ స్టేటస్ కూడా అలానే అయిపోతుంది. వాళ్ళకు కూడా అదే ఆప్షన్ కనిపిస్తుంది. సపోజ్ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఎల్డర్ సిబ్లింగ్ అండ్ యంగర్ సిబ్లింగ్ ని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇలా కూడా సొంత అక్క చెల్లెల్లో అన్నదమ్ములలో కూడా హేట్ వచ్చేస్తుంది, ద్వేషం వచ్చేస్తుంది. స్కూల్స్ లో ఫ్రెండ్స్ ని కొట్టడం, స్కూల్ నుంచి కంప్లైంట్స్ తీసుకురావడం, ఇవన్నీ
ఎందుకు? ఇంట్లో ఏం చూస్తారో పిల్లలు అదే ఫాలో అవుతారు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు కూడా దెబ్బలు తింటున్నారు కాబట్టి ఇలా పెద్దల పట్ల పిల్లలకి విశ్వాసం పోతుంది. పేరెంట్స్ పై నుంచి పిల్లలకి ట్రస్ట్ అనేది పోతుంది. పేరెంట్స్ కి ఇంతకన్నా డేంజరస్ సిచ్యువేషన్ ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి, పిల్లల్ని కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది. పిల్లల్ని కొట్టడం అంత నెసెసరీ అయితే కాదు కదా. ఇన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ చూసారు కదా, ఇకనైనా దీన్ని కంట్రోల్ చేయండి. అంటే పేరెంట్స్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. వేరే మెథడ్స్ ఆలోచించండి. నేను మీరు అందరం కలిసి ఆలోచిద్దాం. బట్ పిల్లల్ని కొట్టడం అనేది మానేద్దాం. కాలం మారింది. పిల్లల్ని కొడితే లాభం ఉండదు. కొందరు పేరెంట్స్ వీడియోస్ తీసి మరి పిల్లల్ని కొడుతున్నారు. రేపటి రోజున అదే వీడియోని మీ పిల్లలు కూడా చూపించి మిమ్మల్ని క్వశ్చన్స్ చేస్తే ఎలా ఉంటుంది మీకు? ఆలోచించండి ఒకసారి. పేరెంట్స్, ఈ వీడియో నేను మీ అందరినీ అవేర్ చేయడానికి మాత్రమే చేశాను. దీనిపైన మీ కామెంట్స్ ఇంకా మీ ఒపీనియన్స్ చాలా ముఖ్యం కాబట్టి తప్పకుండా మీ థాట్స్ ని కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. నేను తప్పకుండా మీ కామెంట్స్ చదువుతాను. మీ యూస్ఫుల్ థాట్స్ ని నా అప్కమింగ్ వీడియోస్ లో ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఎవరి పేరెంట్స్ అయితే పిల్లల్ని రోజు కొడుతుంటారో, స్ట్రెస్ గా ఫీల్ అవుతుంటారో వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.